హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? థర్డ్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. అలాగే మనకి దీంతో పాటే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పుడు లాస్ట్ డేట్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? దాంతో పాటు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో, అది మనకి ఏంటి అనుకున్నట్లయితే 2 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అది మనకి ఏంటంటే ఏపీ వాళ్ళకి కొంచెం బ్యాడ్ న్యూస్. అదే విధంగా మనకి తెలంగాణ వాళ్ళకొచ్చేసరికి కొంచెం గుడ్ న్యూస్ అనమాట. సో, అదేంటో కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో, ఫ్యూచర్ నోటిఫికేషన్‌లో ఇప్పుడొచ్చిన అప్డేట్స్ ప్రకారంగా మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది ఏపీ వాళ్ళకైనా, తెలంగాణ వాళ్ళకైనా అని చెప్పేసి తెలుసుకుందామండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే మనకి ప్రొవైడ్ చేశాను. సో, కింద అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. అలాగే ఎవరికైనా సరే మీరు ఇంకా రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి చేసుకోండి. సెకండ్ వెరిఫికేషన్‌లోని జాబ్ వచ్చిన వాళ్ళు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుందని మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సెకండ్ లిస్ట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకి మే 6 వరకు టైం అయితే ఇచ్చారండి. సో, మే 6 తర్వాతే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది కాబట్టి, సో, ఆ తర్వాతే మనకి ఈ పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి సో, మనకి ఒక 10-15 డేస్ టైం అయితే తీసుకుంటారనమాట. సో, 10-15 డేస్ అంటే మనకి అప్రాక్సిమేట్‌గా మనకి మే 20థ్ కల్లా కూడా మనకి ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి రిలీజ్ చేస్తారు. సో, అక్కడి నుంచి మనం చెక్‌ఔట్ చేసుకోవచ్చు. సో, మనకి ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. అలాగే దీంతో పాటే తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే మనకి లైక్ ఏపీ వాళ్ళకి బ్యాడ్ న్యూస్, కొంచెం తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. సో, ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే మనకి తెలంగాణకు సంబంధించి సో, ఈ బోర్డ్ అనేవాళ్ళు సో, మనకి జీపీఏ కాకుండా మనకి మార్క్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ ఇయర్ నుంచి మనకి ఏదైతే మార్క్స్ మార్చారు కాబట్టి, సో, దానివల్ల ఏంటంటే మనకి మార్క్స్ ఇవ్వడం జరిగింది ఏపీలో ఉన్న వాళ్ళకే. సో, అయితే మనకి జీపీఏ వల్ల సో, కొంచెం ఆ కన్వర్షన్స్ వల్ల మనకి ఆ మార్కుల కింద కన్వర్ట్ అయినప్పుడు ఏపీ వాళ్ళతో పోలిసి తెలంగాణ వాళ్ళకి తక్కువ మార్కులు ఉండడం వల్ల తెలంగాణలో గానివ్వండి, ఏపీలో గానివ్వండి, తెలంగాణ వాళ్ళకి జాబ్స్ రాలేదనమాట. వాళ్ళ సెలక్షన్ లిస్ట్‌లో వాళ్ళ పేర్లయితే లేవు. సో, ఫస్ట్ లిస్ట్‌లో గానివ్వండి, సెకండ్ లిస్ట్‌లో గానివ్వండి. అయితే ఇప్పుడు మార్క్స్ ఇవ్వడం వల్ల మనకి ఫ్యూచర్ నోటిఫికేషన్‌లో తెలంగాణ వాళ్ళకి కూడా ఏపీలోని గానివ్వండి, అలాగే తెలంగాణలో గానివ్వండి జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ పెరిగింది. అలాగే దీంతో పాటు మనకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి అడిగే అవకాశం అయితే ఉందని జెప్పేసి మనకి అప్‌డేట్ అయితే వచ్చిందనమాట. ఎందుకన్నట్లయితే మనకి తెలంగాణ వాళ్ళు కాకుండా ఏపీ వాళ్ళకి తెలంగాణలో 95% నుంచి 90% వరకు జాబ్స్ అయితే వచ్చాయి గాబట్టి, సో, ఇది మైండ్‌లో పెట్టుకొని మనకేంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కూడా లేకపోతే తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా ఏమైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందనమాట. అయితే థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అయినా సరే నేను మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు అప్‌డేట్ చేయడం జరుగుతుంది. సో, అందరూ కూడా ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నట్లయితే థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మనం దానికి సంబంధించి అప్‌డేట్ అయితే మీకిస్తాము. మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందనమాట. సో, మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ పీడీఎఫ్స్ కోసం సో, ఫాస్ట్ పీడీఎఫ్స్ ఒకవేళ వీడియో చేసినా చేయకపోయినా సరే ఆ పీడీఎఫ్స్ మీకు కావాలనుకున్నట్లయితే చెక్ చేసుకోవడానికి మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లోని అలాగే మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. అక్కడ మీకు అన్ని ఫాస్ట్ అప్డేట్స్ అన్నీ ఇస్తానన్నమాట. సో, థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఆ లిస్ట్ అయితే పీడీఎఫ్ ఏపీ ఇంకా టీఎస్ వాళ్ళది పోస్ట్ చేస్తాను. సో, అలాగే మీకు థర్డ్ మెరిట్ లిస్ట్‌లోని సో, మీ నేమ్ ఉంటుందో లేదో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే మీకు ఈ వీడియోకి సంబంధించి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏ డివిజన్‌కి అప్లై చేశారు? మీ మార్క్స్ ఎంత? మీ ఏజ్ ఎంత? అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే నేను దాన్ని చూసి మీకు థర్డ్ మెరిట్ లిస్ట్‌లో వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే ఇస్తానన్నమాట. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్‌లో పెట్టుకోండి.